అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అందరూ బాగున్నారా? అందరూ దేవుని కృపలో వర్ధిల్లాలని మా ప్రార్థన. చక్కగా మీ అందరి కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. కొంతమంది ప్రార్థన అవసరతలు కోరారు, మీ కొరకు చివరిలో ప్రార్థన చేస్తాం. రండి, నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ దేవుడిని యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. దేవుడు ఆయన కార్యాలు, ఆయన మహిమను ఎలా కనపరుస్తాడంటే, ఆకాశములో నీ మహిమను కనపరుచువాడా అని కీర్తనలు 8:1 చూస్తాం. దేవుడు తన మహిమ అనగానే ఆయన గొప్పతనం, ఆయన కార్యాలు, ఆయన మహిమ ఆయన కార్యాల్లో చూస్తాం. ఆయన మహిమ ప్రియమైన వాళ్ళరా సృష్టిలో మనం చూడగలం. ఆయన మహిమ ఆయన పవిత్రతలో చూడగలం. ఆయన మహిమ ఆయన ప్రేమలో చూడగలం. సృష్టిలో చూస్తాం. సృష్టిలోనే కాదు, అది సృష్టిలో భూమిలో కావచ్చు, ఆకాశంలో కావచ్చు, ఆయన కొన్ని చూయించగలడు. అర్థమవుతుంది. సంఖ్యాకాండం 14:22, 16:42 మేఘము కమ్ముకున్నట్టు వారు చూశారు. అంటే మేఘం దిగి రావడం ఆయన మహిమకు సాదృశ్యం. అంటే ఆయన సృష్టిని తన చేతిలో పెట్టుకుని ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని మనం ఎంత వర్ణించినా తక్కువే కదా. నిజం ప్రియమైన వాళ్ళరా, సంఖ్యాకాండం 14:22 అరణ్యములో ఆయన మహిమగల కార్యాలు ఎన్నో ఇశ్రాయేలీయులకు చూపించారు. అయినా 10 మార్లు దేవుని శోధించారట. అర్థమవుతుందా? ఈయన మహిమగల రాజు. కీర్తన 24:10 ఆయన ఎవరు? మహిమగల రాజు. అయితే ఆయన మహిమను ముఖ్యంగా మోషే అనే భక్తుడికి ద్వితీయోపదేశకాండం 3:23 మనం చూస్తే ఆయన మహిమను చూపించినట్లుగా మనం చూస్తాం. నా ప్రియమైన వాళ్ళరా, నేటి సమాజం దేవుని సరైన విధానంలో మహిమపరచట్లేదు. దేవునిగా చేయట్లేదు. ఆ దేవుని తెలిసినప్పటికీ కూడా తగిన విధానంలో, దేవుని మహిమపరచలేని విధానంలో. కీర్తనలు 50:23 ఏముంది? స్తుతియాగము చేయవాడు నన్ను మహిమపరచువాడు. దేవుని స్తుతించే గుంపు ఎంతమంది ఉన్నారు? ఈరోజు సంఘాలకు వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి తగిన విధానంలో, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని కీర్తించడం ఎంతమంది కీర్తిస్తున్నారు? చాలా తక్కువ మంది కదా. స్తుతియాగము చేయవాడు, దేవునికి స్తుతిని అర్పించేవాడు, ఆరాధన చేయవాడు ఎవరు? దేవుని మహిమపరచువాడంటే 96 కీర్తన 8 యెహోవాకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అనుంది. అర్థమవుతుందా? తగిన మహిమ, ఆయనకు తగినంత మహిమ ఉంది. అది మానవుడు చెల్లించలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియా నువ్వు వెళ్ళి యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళి ఒక నడికట్టును తీసుకొని వెళ్ళి దాన్ని అక్కడ పూడ్చిపెట్టురా అన్నాడు. మరి అక్కడికి వెళ్ళి పూడ్చిపెట్టి వచ్చిన తర్వాత మరలా వెళ్ళమన్నాడు. ఇప్పుడు పోయి తీసుకురా అన్నాడు. వెళ్ళి చూసేసరికి అది పాడైపోయింది. అంటే నేను చెప్తున్నాను విను. ఇశ్రాయేలు గర్వంతో ఉన్నారు. వారు గర్వాన్ని బట్టి ఎందుకు పనికిరాని వారుగా అయిపోతారు. గర్వం అనే పాపాన్ని బట్టి, అంటే దేవుడున్నాడు, ఆయనను మహిమపరచాలి, ఆయన్ని ఆరాధించాలన్న ఆలోచనలో నుండి వారు సొంత ఆలోచనలోకి గర్వాంధులైపోయారు.
అంటే ఎలాంటి గర్వం కలిగిన వారంటే వారి గర్వం చేత దేవుణ్ణి ఏడిపించే స్థానానికి వచ్చారు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులను పిల్లలు ఏడిపిస్తున్నారు, గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి ఏడిపిస్తున్నారు కదా. చాలామంది ఏడిపిస్తున్నారు. ఈరోజు దేవుని కూడా ఎంతోమంది ఏడిపిస్తున్నారు. ఆ సృష్టికర్త ఎంతగా తగ్గించుకొని భూమి మీదకి వచ్చి తను శిలువ బలియాగాన్ని అర్పించినప్పటికీ కూడా ఇంకా దేవుని ఏడిపించేవాళ్ళు లేరా అంటే చాలామందే ఉన్నారు. దేవుని మహిమపరచడం పక్కన పెడితే దేవుని ఏడిపిస్తున్నారు వారి క్రియల ద్వారా, వారి జీవితం ద్వారా, వారి ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా దేవుని ఇంకా బాధ పెట్టేవారు, దేవుని ఇంకా దుఃఖ పెట్టేవారు. దేవుని ఆరాధించాల్సింది పోయి దేవుని మహిమపరచవలసింది పోయి ఆకానని వ్యక్తి ఉన్నాడనుకో, అయ్యా ఈ శపితమైంది తీసుకోవద్దు అని దేవుడు చెప్పాడు. దేవుని మాటకు లోబడితే ఎంత బాగుంటుంది, నీ జీవితానికి ఎంత క్షేమం. ఏదైతే దేవుడు చెప్పిన దాన్ని అనగా ఇది చేయొద్దు అంటే అదే చేస్తాడు మానవుడు. నాన్న చేయొద్దు, తమ్ముడు ఇది చేయొద్దు, చెల్లి చేయొద్దు, నాన్న యవన కాలంలో ఉన్నావు, యవనే చెల్ల వెళ్ళొద్దు, తల్లిదండ్రులకు లోబడి ఉండు, తల్లిదండ్రులు సన్మానించు అని చెప్తే వింటున్నారా? ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. పాడైపోతున్నారు పనికిరాని వారుగా. దేవుని మహిమపరిచి ఉన్నతమైన స్థితిలో ఉండవలసిన మానవుడు, అందుకే రోమా 3:23 ఏముంది, ఆ మాట చదవమంటారా? మానవుడు ఏమైపోయాడంటే, నేను ఒక మాట చదువుతాను వినండి. ప్రియమైన వాళ్ళారా, దేవుడు చాటును ఏడుస్తాడటండి. మానవుని యొక్క జీవితం ఎంత బాధాకరం, దేవునికి అంత తెలుసు కదా. రోమా 3:23 చదువుతున్నాను. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. దేవుడు మానవునికి ఒక మంచి స్థానాన్ని, మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు అనుగ్రహించు మహిమ ఏంటి? ఏ ఆదామైతే ఆ మహిమ శరీరంను కోల్పోయాడో తిరిగి మానవునికి మహిమోన్నతమైన పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. పాడైపోయిన మానవుని జీవితాన్ని ఎందుకు పనికిరాని, అందుకే రోమా 3లో మానవుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. 3:12 నీతిమంతులేడు ఒక్కడు లేడని చెప్తూ అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినవారు. అవునండి, పనికిరాని వారుగా, పనికిమాలిన వారుగా తయారైపోయారు. మానవుని జీవితం అది. అర్థమవుతుందా? దేవుడిచ్చే మహిమను పొందలేని స్థితిలో. దేవుడిచ్చే మహిమ ఏంటి? దేవుడు తన ప్రజలకు తను ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో, అంటే వారు దేవునిగా మహిమపరచలేదంట. 1వ అధ్యాయం చదివితే రోమాలో. ఈరోజు సృష్టికర్త అయిన దేవుని గుర్తించలేక, ఆయన చెప్పింది వినక ఎంతమంది నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అవును, యెహోషువ గ్రంథం 7:19 ఆకాను దేవుని మహిమపరచలేక, దేవుడు చెప్పింది వినక, ఏదైతే ఆశించొద్దు అని చెప్పాడు దేవుడు, అదే ఆశించాడు. తన డేరాలో కింద దాచిపెట్టుకున్నాడు. ఎందుకు పనికొచ్చింది అది? ఎందుకు పనికొచ్చింది చెప్పండి? దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏం దాచిపెట్టుకున్నా, ఏమున్నా వ్యర్థమే కదా. దేవుని యొక్క వాక్యానికి వెలుపల నువ్వు ఎంతున్న వేస్టే. దేవుని వాక్యంలోనే నీ జీవితం ఉండాలి, దేవుని మాటలోనే నీ జీవితం ఉండాలి. అప్పుడే నువ్వు దీవించబడిన వాడు. ఆకాను భార్య, పిల్లలు అందరూ కూడా తను చేసిన పొరపాటును బట్టి ఆకోరు లోయలో రాళ్లతో కొట్టబడి కాల్చివేయబడ్డారు. ఎంత బాధాకరమైన విషయం. నా ప్రియ స్నేహితులారా, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 23 అక్కడున్న వ్యక్తి దేవుని మహిమపరచనందున పురుగులు పడి చచ్చినని రాస్తుంది. దేవుని మహిమపరచకపోతే నా జీవితాలు కూడా ఎంత ప్రమాదంలో పడతాయి. కాబట్టి ఇక్కడున్న నడికట్టు అది పాడైపోయి పనికిరాని స్థితిలోకి అయిపోయింది. మానవుడి జీవితం కూడా గర్వాన్ని బట్టి. చదువుతున్నాను ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 9 యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును, యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదునో. వారు నన్ను మహిమపరిచే విధానంలో లేరయ్యా, గర్వంగా ఉన్నారు.
నో. ఏ గర్వాన్ని బట్టి సాతాను కింద పడదోయబడ్డాడో అదే గర్వాన్ని బట్టి ఎందుకు పాడైపోతాం? దేవుని మహిమపరుద్దాం. ఎందుకంటే ఆయన కార్యాలు సృష్టిలో, ఆయన మహిమగల కార్యాలు సృష్టిలో చూడగలం. ఆయన మహిమగల కార్యాలు నీ ఇంట్లో కూడా చూస్తావు. అందుకే మార్తతో చెప్పాడు యోహాను సువార్త 11:40, నువ్వు నమ్మితే దేవుని మహిమ అంటే ఏంటి? ఆయన ఉన్నతమైన కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు. అర్థమైందా? అవును, మన కుటుంబాల్లో కూడా ఆయన మహిమను మనం చూస్తాం. ఎంత బైబిల్లో చూస్తే నడుముంగిపోయిన స్త్రీ దేవుని మహిమపరిచినట్టు చూస్తాం. పక్షవాయు గలవాడు దేవుని మహిమపరిచినట్టు చూస్తాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో అక్కడున్న పుట్టుకతో కుండివాడు దేవుని మహిమపరిచినట్టు చూస్తాం. ఎంతమందిని చూడగలం? వారు దేవుని మహిమపరిచారు. అయ్యా, నా జీవితంలో నువ్వు చేసిన కార్యములను బట్టి స్తోత్రాలు అని చెప్పారు. దేవుని మహిమపరచగా, దేవుని ఘనపరచగా, దేవుని స్తుతించగా ఎంతకాలం ఉంటాం? వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి. ఆయన మహిమ గలవాడు, మహిమోన్నతుడు, నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడని చెప్పి ఆయన మహిమపరచండి. మీ జీవితాలు ఎంత ధన్యమవుతాయి. దేవుని మహిమపరుస్తున్న నీ జీవితంలో ఎంత అద్భుతమైన జీవితం ఉంటుందో తెలుసా? అవును, బైబిల్లో ఎంతోమంది దేవుని మహిమపరిచారు. అర్థమైందా? పౌలు దేవుని మహిమపరిచాడు. ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో దేవుని మహిమపరిచినందున వారు ఘనమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆదివారం చక్కగా మందిరానికి వెళ్ళి దేవుని మహిమపరచుదాం గాక. రండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు. అలనాడు ఇశ్రాయేలుని ఏడిపించారు ప్రభు. నాయన, వారి గర్వాన్ని బట్టి నేను మహిమపరచలేక తండ్రి, ఈరోజు మా జీవితాలు కూడా నాయన నిన్ను మహిమపరచలేక నువ్వు చేసిన కార్యములను నాయన ఎన్నిసార్లు చూసిన ఇశ్రాయేలీలు ఐగుప్తులో నాయన ప్రయాణంలో 10 మార్లు నిన్ను ఎన్నో కార్యాలు చూపించావు. ఈరోజు మేము ఎన్ని చూస్తున్నా తిరిగి నిన్ను మహిమపరచలేని స్థితిలో ఉన్నాం. చాటును ఏడుస్తున్నావు ప్రభువా. దయతో క్షమించి, నిన్ను ఏడిపించేవాడిగా మేము ఉండకుండా సహాయం చేయి దయగల తండ్రి. ఇప్పటికి చాలామంది ఏడిపిస్తూనే ఉన్నారు ప్రభువా. నాయన క్షమించు తండ్రి. మా కుటుంబాలు కనికరించి కాపాడు. మన రవీంద్రనాథ్ అన్న కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో. కుటుంబాన్ని మీరు దీవించుము నాయన. నా ప్రభువా, నా తండ్రి, మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. సోదరు కెవిన్ కొరకు, జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కనికరించు. శ్రీను ఆయన చెంగల్ రాయలు ఆయన మార్మన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. కనికరించము, సహాయం చేయము. ఆవుల శ్రీనివాసులు అని ఉన్నారు, వారికి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తొలగించము. వాని మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ తండ్రి కనికరించము. సోదరి సంతోష్ కుమార్ గారిని ఆయన నా ప్రభా, నేను జాబ్ విషయంలో స్కూల్లోంచి ఫోన్ రావడానికి సాయం చేయి అయ్యా. పరమేశ్ మ్యారేజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కనికరించము. సోదరి ఎలిజబెత్ గారి కొరకై నేను పిఎంఆర్ ప్రేయర్ టవర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించము, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన రత్నాకర్ కొరకై నేను 5 సంవత్సరాల నుంచి తనకి క్యాన్సర్ నాయన అని చెప్తున్నారు. మరి డాక్టర్స్ నాయన మీ చిత్తంలో కనికరించండి, మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా అయ్యా, సాయం చేయండి. ఆయన కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ, ప్రియులందరినీ కూడా దీవించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఆయన మా ప్రియుల కుటుంబాలు నిన్ను మహిమపరిచేవారుగా, నిన్ను ఘనపరిచేవారుగా సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.